శ్రీనివాస్ గారి లైఫ్‌లో అవేవి ఉండవు. బట్ ఆయన మీద కూడా ఉన్నాయి కదా! ఏవి? కేసు అంటే జరుగుతున్న పరిణామాలు ఏంటి ఇంతకుముందు 'పవన్ కళ్యాణ్' జరిగినవి. తిట్టారని అవో కేసులా? ఇంకేం అవి కేసులుంటాయి? కాదు. ఇంతకుముందు జరిగిన ఫస్ట్ మ్యారేజ్ గురించి గాని ఇవన్నీ అవి కూడా ఒక రకంగా అదొక కేసా? ప్రపంచంలో 2 పెళ్లిలు చేసుకున్నోడు ఎవరున్నారు? 3 పెళ్లిలు చేసుకున్నోళ్ళు ఎవరున్నారు? ఒక హ్మ్. పొలిటీషియన్‌గా ఉంటూ, ఒక పొలిటికల్ లైఫ్‌లో ఇంత స్ట్రాంగ్‌గా ఉంటూ, హ్మ్. తను 25 ఇయర్స్ తన పొలిటికల్ లైఫ్‌ని కూడా పక్కన పెట్టుకొని చేసుకున్నాడంటే ఎన్ని కష్టాలు పడి ఉంటాడో, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటాడో ఇంట్లో, ఎంతవరకు ఎళ్లి ఉంటాడో, లేకపోతే ఎవడైనా నిర్ణయం తీసుకుంటాడా ఏ పొలిటీషియన్? ఏ హ్మ్. పొలిటీషియన్ గాని లేనివా ఇవన్నీ? హ్మ్. ఎవరికి లేవు? హ్మ్. ఎవడు బయటపడరు. హ్మ్. అందరూ లోపల లోపల చేసుకుంటారు. ఇతను ఓపెన్‌గా తను ఏం చేసినా పర్ఫెక్ట్‌గా చెప్తాడు. హ్మ్. అందులో కూడా అతని నిజాయితీ ఉంది. అందులో కూడా మెచ్చుకోవాల్సిందే. యెస్. అయితే శ్రీరామచంద్రులు ఎవరు లేరండి ఈ హ్మ్. రాజకీయాల్లో. నాకైతే 2 రాష్ట్రాల్లో ఎవరు శ్రీరామచంద్రుడు ఎవరు లేరు. హ్మ్. ఇంక రాజకీయం శ్రీరామచంద్రుడు చేయాలంటే వీళ్ళందరూ ఇంట్లో కూర్చోవాల్సిందే. హ్మ్. అది. సో, ఆ విషయంలో తప్పు పడితే అసలు నేను ఒప్పుకోను గూడా. హ్మ్. అయితే ఇప్పుడు మీరు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇంత స్ట్రాంగ్‌గా మాట మీద నిలబడుతున్నారు. ఆయన్నేమన్నా డిఫెండ్ చేయగలుగుతున్నారు. మిమ్మల్ని ఏమన్నా డిఫెండ్ చేయగలుగుతున్నారు. బట్ ఒకానొక స్టేజ్‌లో ఎందుకంత డిప్రెస్ అయిపోయారు? మాధురి సూసైడ్ దాకెళ్ళిందని చెప్పి, కార్ యాక్సిడెంట్ అని ఇయన్నీ ఎందుకొచ్చినాయి మరి? ఆ ఇంత సూసైడ్ అవేమీ కాదు. డిప్రెషన్‌లో ఉన్నాను. కార్ డ్రైవ్ చేశాను. నేను సూసైడ్ చేసుకున్నంత వీక్ ఏమి కాదు. హ్మ్. అది ఆ టైంలో డిప్రెషన్‌గా ఉన్నాను. ఆ 10 డేస్ నుంచి నిద్ర లేదు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. మా ఇల్లు కూడా కోల్పోయే స్థితికి మేము వస్తున్నాం. మా ఇల్లు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. మమ్మల్ని ఊర్లోంచి లేకుండా చేయాలని చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి. యెస్. యెస్. సో, ఇవన్నీ ఎదుర్కోవడం అప్పుడు చాలా వీక్ మూమెంట్‌లో ఉన్నాం. అతను నేను కొంచెం దూరంగా ఉన్నాము. నేను దూరంగా రావాల్సొచ్చింది. సో, హ్మ్. ఇవన్నీ పరిస్థితులు అప్పుడు వీక్ మూమెంట్‌లో అలా జరిగిందంతే. అంతేగాని నేను మరీ సూసైడ్ చేసుకునేంత వీక్ ఏమి కాదు. హ్మ్.